అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు ఈ కవి సమయంలో మనందరం ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను భగవాన్ రాసినటువంటి కుర్చీ అనేటటువంటి కవిత మీద ఈరోజు మాట్లాడదలుచుకున్నాను. ఇప్పుడు మాస్టారు లేరు, మా మాస్టారు కూర్చున్న కుర్చీ ఉంది. రంగు చెదిరిన పేడులూడిన అక్కడే అలాగే పరిమళాలు వెదజల్లుతూ, ఉత్సవాల్లో దేవుణ్ణి మోసే పల్లకీకి, తరగతి గదిలో మాస్టర్ని మోసిన కుర్చీకి నా దృష్టిలో అస్సలు తేడా లేదు. గట్టున నిలబడి పిట్టల్ని అదిలించే రైతుల నా అజ్ఞానాన్ని అదిలిస్తూ, సరిహద్దుల్లో నించుని శత్రువుల్ని తరిమే సైనికుల్లా నా అలసత్వాన్ని తరిమేస్తూ, నది ముందు కూర్చుని గేలంతో చేపను లాగే జాలరిలా నా తెలివిని పైకి లాగుతూ, ఈ కుర్చీలో కూర్చుని మా మేస్టారు బహుపాత్రాభినయం అవలేలగా చేసేవారు. ఈ కుర్చీలో కూర్చుని మా మేస్టారు నా పేరు పిలిస్తే చాలు నాకున్న కొమ్ములన్నీ ఆయన చేతుల్లోని శుద్ధ ముక్కల్లా అరిగిపోయేవి. ఈ కుర్చీలో కూర్చున్న మా మేస్టారు నన్నొక్కసారి చూస్తే చాలు ఆయన కంటి రెప్పల కింద నా బ్రతుకు భద్రంగా కనబడేది. ఈ కుర్చీలో కూర్చుని మా మేస్టారు గొప్ప వానమొబ్బై నాపై కురిసేవారు. తొలకరి మట్టిలా నేను కరిగిపోయి ఆయన పాదాలని తడుపుతూ ప్రవాహమై నేను గెలుచుకోవలసిన కాంతి రాజ్యం వైపు సాగిపోయేవాడిని. ఈ కుర్చీలో కూర్చుని మా మేస్టారు హిమగిరిలా ఎదిగిపోయేవారు, సముద్రంలా గంభీరమయ్యేవారు, సంధించిన క్షిపణిలా దూసుకుపోయేవారు, పావురంలా ఎగిరేవారు, చేపలా ఈదేవారు, పసిపాప చిరునవ్వులా ఆవహించేవారు. ఈ కుర్చీలో కూర్చుని మా మేస్టారు బేతాళ చిక్కు ప్రశ్నల్ని ఇట్టే జవాబులిచ్చిన విక్రమార్క చక్రవర్తిలా వెలిగిపోయేవారు. ఇప్పుడు మా మేస్టారు లేరు, కుర్చీ ఉంది. కృతజ్ఞాస్త్ర ఆశ్రువులతో నేను కుర్చీని తడుముతుంటే మా మేస్టారి పాదాలని తాకుతున్నట్లే ఉంది. వెళుతూ వెళుతూ వెనక్కు తిరిగి గుమ్మంలోంచి కుర్చీని చూస్తుంటే కుర్చీలో మా మేస్టారు కూర్చున్నట్టే ఉంది, చిరునవ్వుతో నన్ను దీవిస్తున్నట్టే ఉంది. ఒకసారిగా ఈ కవితలో స్టార్టింగ్లోనే ఏం చెప్తారంటే, ఇప్పుడు మా మాస్టారు లేరు, కుర్చీ ఉంది అంటూ ఎత్తుగడలోనే ముందుగా మనకు తెలియజేసేస్తాడు. మాస్టర్ యొక్క కుర్చీ గురించి తెలియజేస్తున్నానని. ఈ భగవంతుని యొక్క కవితలు ఎలా ఉంటాయంటే, మొదటి నుంచి ఆ రైమింగ్ వస్తూ ఉంటుంది. మాస్టర్ లేరు, మాస్టర్ లేరు, కుర్చీ ఉంది అనే ఆ పదాన్ని రిపీటెడ్గా వాడుతూ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దాన్ని తీసుకెళ్తాడు. చివరిలో ఆయన ఇచ్చేటువంటి ఆర్ద్రత, మెయిన్ ఆర్ద్రత మనల్ని పట్టుకుంటుంది, అట్లాగే ఆ కవితలోకి తీసుకెళ్ళిపోతుంది. దాంట్లో రంగు చెదిరిన పేడులూడిన అక్కడే అలాగే పరిమళాలు వెదజల్లుతూ అంటాడు. ఇక్కడ పరిమళం అంటే జ్ఞాన పరిమళం అనుకోవాలి మనం. మన మాస్టర్ ఇచ్చేటటువంటి జ్ఞాన పరిమళాన్ని వెదజల్లుతుంది కుర్చీ అనే అర్థంలో వాడాడు. మాస్టర్ గుర్చి దేవుణ్ణి మోసిన పల్లకితో పోలుస్తారు. అంటే అంత పవిత్రమైంది ఆ కుర్చీ, మాస్టర్ కుర్చీ అని. తర్వాత అదేవిధంగా మాస్టర్ని రైతుతో పోలుస్తూ, రైతు వరి పైరుని తినే పిట్టల్ని ఎలా అదిలిస్తాడో, ఆ వరి పైరుని పిట్టలు తినేస్తే వరికి నష్టం కదా, అలా అదేవిధంగా మన అజ్ఞానాన్ని కూడా అదిలిస్తాడు మాస్టర్ అని ఆ వాక్యంలో తెలియజేస్తాడు, సింబాలిక్గా చెప్తారు. అదేవిధంగా చేపను లాగే జాలరిలా తన తెలివిని లాగుతాడు అంటారు. ఒక జాలరి ఒక చేపను పట్టాలంటే ఎంతో నైపుణ్యం కావాలి, ఎంతో చాకచక్యంగా ఉండాలి, ఎప్పుడో అది పడేటప్పుడే లాగాలి. అట్లాగే తెలివిని లాగాలంటే శిష్యుల్లో మాస్టర్ అంత చాకచక్యంగా వ్యవహరిస్తాడు అని చెప్తాడు. అంతేకాకుండా కుర్చీలో కూర్చున్న ఈ వాక్యం చూడండి, మాస్టర్ నా పేరు పిలిస్తే చాలు నాకున్న కొమ్ములన్నీ శుద్ధ ముక్కల్లా అరిగిపోయేవి. ఈ వాక్యం ఎంతో చాలా చక్కగా, అంటే గురువు పట్ల ఆ గౌరవం, గురువు పిలిస్తే చాలు మనం ఎంత గొప్పవాళ్ళమైనా ఆయన ముందు మన గర్వం అంతా అణిగిపోతుంది అనే విధంగా తెలియజేశారు. తర్వాత మాస్టర్ గొప్పదాన్ని ఇంకా తెలుపుతూ, వానమొబ్బై కురిసేవారు. తొలకరిపై వానమొబ్బు కురిసినప్పుడు ఆ తొలకరి చినుకు, అప్పుడే పిల్లవాడు పాఠశాలకు వెళ్తాడు, వాడి మీద వానమొబ్బై కురిసినప్పుడు వాడు ఎంతో ఉత్సాహంగా జ్ఞానం నేర్చుకుంటుంటాడు. ఆ తొలకరితో పోల్చాడు, అంటే మొట్టమొదటిగా కురిసేటటువంటి ఆ వానతోటే పోల్చాడు. నేను గెలుచుకోవలసిన కాంత్యం రాజ్యం వైపు సాగిపోయేవాడిని. అంటే మన గెలుపులో గురువు ఏ విధంగా ఉంటాడో అనే విషయాన్ని
ఆ విధంగా తెలియజేశాడు. అంతేకాకుండా గురువు యొక్క హావభావాలు కూడా తెలియజేశాడు. ఇక్కడ హిమగిరిలా ఎదిగేవాడు, సముద్రంలా గంభీరమయ్యేవాడు, సంధించిన క్షిపణిలా పావురంలో ఎగిరేవాడు, చేపపిల్లలా ఈదేవాడు, పసిపిల్ల చిరునవ్వులా. అంటే తన ఎక్స్ప్రెషన్స్ను ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాడు గురువు. హిమగిరి అంటే ప్రేమ చూపిస్తాడు, చల్లగా ప్రేమ చూపిస్తాడు, గంభీరం అవుతాడు. ఒక్కోసారి సిచ్యుయేషన్ బట్టి గురువుని చూస్తే మనకి గంభీరం వచ్చేస్తుంది. క్షిపణిలా ఉంటాడు, ఒక్కోసారి చెప్పే సబ్జెక్ట్లో అంత డైరెక్షన్గా ఉంటాడు. పావురంలో ఎగురుతాడంటే అంత స్వేచ్ఛగా మనల్ని ఆయన జ్ఞానంలోకి తీసుకెళ్తాడు. చేప పల్లెలో ఈదేవాడు. అంటే ఇవన్నీ ఆయన అక్కడ పాఠం చెప్పేటప్పుడు చెప్పే ఎక్స్ప్రెషన్స్ని ఆయన పట్టుకున్నాడు ఇక్కడ. అంతేకాకుండా బేతాళ చిక్కు ప్రశ్నలకు జవాబులు ఇచ్చే విక్రమార్క చక్రవర్తి. అంటే మనకి ఏ చిక్కు ప్రశ్న వచ్చినా మనము గురువు దగ్గరికే పోతాం. మేస్టారు లేకున్నా చివరిలో చూడండి, ఆయన కుర్చీని చూసిన ఆయన దీవెనలు అందుతాయి. అంటే ఇక్కడ చివరిలో లేడు, ఇప్పుడు ఆ గురువు లేడు, కానీ ఆయన యొక్క జ్ఞాపకంగా ఒక కుర్చీ ఉంది, ఆ కుర్చీ దీవెనలు అందిస్తున్నట్టే ఉందని చెప్పేసి ఈ ఫైనల్ వాక్యం మాత్రం మనల్ని ఒకసారి కదిలిస్తుంది. అలాంటి ఒక గొప్ప కవితని, అంటే ఈ లాస్ట్ చివరిలో ఏం చెప్పాడంటే, ఒక వస్తువుకి ప్రాణాన్ని ఆపాదించాడు. అక్కడ గురువు లేడు, కానీ ఏం చేశాడు అక్కడ గురువు, ఆయన చూస్తే దాన్ని గురువులానే భావిస్తున్నాం మనం. ఇలాంటి ఒక గొప్ప కవితను భగవంతం చాలా తక్కువ కవితలు రాశాడు, కానీ ఆయన కవితలు మొదటి నుంచి మనం తీసుకుని లాస్ట్లో ఆర్ద్రత మాత్రం చాలా బాగుంటుంది. నార్మల్గానే మనకు అర్థమవుతుంది, కానీ దీంట్లో వేరియేషన్స్ చూడండి, ఎన్ని వేరియేషన్స్ చెప్పాడు. గురువు గురించి మనకంతా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఒక కుర్చీ రూపంలో గురువుని తెలియజేసినటువంటి కవిత. నాకు ఈ కవిత బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నమాట. అంటే ప్రతి కవితని ఏదైనా ఒక మంచి అంశాన్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుంటాం. ఇక్కడ భగవాన్ చాలా గొప్ప రైటర్. అది ఇందా చెప్పినట్టు శివ చెప్పినట్టు చాలా తక్కువే రాశాడు, అద్భుతంగా రాస్తాడు. ఇప్పుడు ఆయన చెప్తుంటే ఒక కవిత నేను ఎప్పుడో కవిత అనుకుంటా, కవితలో చదివిన కవిత, అంటే కవిత బుక్ ఉంది, దాన్ని చదివిన కవిత. ఇతను చూస్తూ ఉంటాడు, పిల్లవాడు నీళ్ళల్లో ఆడుకుంటుంటాడంట. పడవలో పిల్లవాడు అది కాగితం పడవ చేసి కాలువలో ఆడుకుంటా, అంటే వాన వచ్చింది, దృశ్యాన్ని చూపిస్తాడు. వాన వచ్చిన తర్వాత కాలువ పారుతుంటే పిల్లవాడు ఆ పడవలతో ఆడుకుంటూ ఇతను చూస్తూనే ఉన్నాడంట. చిన్నపిల్లవాడు పడవైపోయాడు అని చెప్పి అంటాడు అనమాట. చిన్నపిల్లవాడు పడవైపోయాడు అంటే మనిషి పడవైపోవడం అంటే వాడు ఆ పడవని దాంట్లో మునిగిపోయాడని, ఆ ధ్యానంలో మునిగిపోయాడు అని చెప్పి అంత మంచి రైటర్ భగవాను. అయితే ఇక్కడ మనం అనుకున్న విషయాలు ఏంటంటే ఒకటి చెప్తాను. ఆయన పాదాల్ని తడుపుతూ ప్రవాహమై నేను గెలుచుకోవాల్సిన కాంతి రాజ్యం వైపు సాగిపోయేవాడిని. ఇక్కడ ఎంత గొప్ప ఈ పదం చూడండి. నేను ఆయన పాదాలు తాగుతున్నప్పుడే నేను కాంతి రాజ్యం వైపు వెళ్ళేవాడిని, అభివృద్ధి వైపు వెళ్ళేవాడిని. అలా ఒకవేళ నేను తడుపుతూ పోకపోతే నేను వెళ్ళేవాడిని కాదేమో. రెండవది కృతజ్ఞత. కుర్జీ అది మాస్టర్కి ఇచ్చే కృతజ్ఞత. దీన్ని మామూలుగా ఎలిజీ పోయమంటారు. ఆయన లేడు కాబట్టి ఆయన గుర్తుపెట్టుకొని చెప్పే పోయంని ఎలిజీ పోయమంటారు, స్మృతి కవిత. అట్లా అతన్ని తాగుతూ ఒక కృతజ్ఞత చూపిస్తున్నాడు. అలా కృతజ్ఞత చూపించినందుకే నేను గెలుపుకి దగ్గర అవుతున్నాను అని చెప్తున్నాడు. సో కాబట్టి అంత మంచి వాక్యాలు పడ్డాయి. భగవాన్ చాలా గొప్ప రైటర్, వెరీ గుడ్, మంచి కవితని తీసుకొచ్చారు, ధన్యవాదాలు. ఇప్పుడు నెక్స్ట్ అందరికీ శుభ సాయంత్రం. అందరూ కూడా మనం అనుకున్నట్లుగా అందరూ వచ్చారు, ఇంకా ఎక్స్ట్రానే వచ్చారు. చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం. ఇలాగే నెలకొకసారి మనం ఇలాగే కవితల మీద మనం సమీక్ష పెట్టుకుంటే మనకి కొంచెం బాగుంటుందని సార్ అభిప్రాయం. మీకు అందరికీ ఒక దేవుడు ధన్యవాదాలు. నేను విశాలాక్షిలో శ్రీ డాక్టర్ రాధయ్య గారు రాసినటువంటి కవితను చదువుతున్నాను.
ఇది కవిత పెద్దదైనా కూడా దాంట్లో ఆర్ద్రత అది నాకు చాలా నచ్చింది. అంటే ఇది ప్రతీకలు అవన్నీ కూడా ఎక్కువ లేకపోయినా కూడా ఆ కవిత మనసును బాగా హృదయానికి హత్తుకుంటుంది. అందుకోసం టైటిల్ నీకు అమ్మగా పుట్టాలని ఉందమ్మా, నీకు అమ్మగా పుట్టాలని ఉందమ్మా. అమ్మ ఎక్కడున్నావు, అమ్మ ఎక్కడున్నావు, ఏ బిడ్డలకు తల్లిగా పుట్టావో కానీ వారంత పుణ్యాత్మలు తల్లి, ఏ బిడ్డలకు తల్లిగా పుట్టావో కానీ వారంత పుణ్యాత్మలు తల్లి. కష్టం నాకు ఇష్టం రా అయ్యా అంటావు, కష్టం నాకు ఇష్టం రా అయ్యా అంటావు. కష్టపడకుండా మెతుకు ముట్టనంటావు. ఏమి సేవా ధర్మం అమ్మ నీది. అమ్మా నాగమ్మ ఎంత అదృష్టం చేసుకున్నావో, నీది బంగారు కడుపు తల్లి. పంచపాండవులనే కాకుండా 2 ఆడబిడ్డలకు జన్మనిచ్చిన కన్న తల్లి అంటూ ఊరంతా కొనియాడుతుంటే మమ్మల్ని రెక్కల కింద దాచుకొని మురిసిపోయావు. కొండకు పోతే కట్టెల మోపుతో తిరిగి వస్తావు, సేనికి పోతే పనులకు గడ్డి మోపు మోసుకొస్తావు, పశువులకు గడ్డి మోపు మోసుకొస్తావు. పోని కూసింతసేపైనా నడుము వాల్చవు, మగ్గంలో దిగి వాటిస్తూనే ఉంటావు. నేను పోయాక నా మగ్గం పనిముట్లు జాగ్రత్తగా అటక మీద పెట్టించండి. మీ పిల్లలు అడిగినప్పుడు వాటిని చూపడానికైనా గుర్తుగా ఉండాలయ్యా. ఏం కష్టం తల్లి నీది, ఏం ఆరోగ్యం తల్లి నీది. అక్షరం ముక్కైనా నీకు అబ్బలేదు. నీ బిడ్డలందరూ అక్షర కోటీశ్వరులే, అందరూ ఉన్నతోద్యోగులే. బతికినన్నాళ్ళు ఏ ఒక్క బిడ్డ మీద ఆధారపడకూడదంటూ నువ్వు నాన్న సొంతంగా మన ఊర్లోనే బతికారు. నాన్న కంటే నువ్వు ఆరోగ్యవంతురాలివి. ఉన్నపాటున నాన్న వెళ్ళిపోతే వారం తిరగకుండానే భీష్ముడిలాగా స్వచ్ఛందంగా తనువు చాలించిన పుణ్యమూర్తి అమ్మ నువ్వు. అమ్మ నాది ఒకే ఒక్క చిరకాలి కోరికగా మిగిలిపోయిందమ్మా. నీకు అమ్మగా పుట్టి నీ రుణం తీర్చుకోవాలని ఉందమ్మా. ఇది హైలైట్. అంటే మనం అందరం కూడా తల్లి మీద అభిమానం ఉంటుంది. అది లాస్ట్లో అది బాగుంది. అందుకే నాకు ఈ హృదయానికి మనకి ఆర్ద్రత మనకి తెలియకుండానే కన్న తల్లి మీద ఆమె ఎంత కష్టపడింది, ఆమె జీవితంలో ఎన్నెన్ని కష్టాలు పడింది. 7 మంది బిడ్డల్ని, 5 పంచపాండవులు అంటే 5 మంది మగపిల్లలు, 2 ఆడపిల్లలు కానీ 7 మంది బిడ్డల్ని పెంచి పెద్ద చేసి ఆమె ఎంతో కష్టపడింది. కష్టపడకోకుండా ఎప్పుడు నడుము వాల్చకుండా విశ్రాంతి తీసుకోకుండా ఉండేది. దాంట్లో పంచపాండవులు అని ఒకటి, తర్వాత భీష్ముడు అనేటువంటి కొన్ని వాడారు. అంతేగాని పెద్దగా ఏమి ఎక్కువ పెట్టకపోయినా కూడా కానీ కవిత రాయడం వల్ల అది మన బాగా వాడుక భాషలో చెప్పడం వల్ల ఆ చెప్పిన విధానం తీరు చాలా బాగుంది. అది నాకు చాలా నచ్చింది హృదయానికి. ఏ బిడ్డలు తల్లిగా పుట్టావో కానీ వారంటే పుణ్యాత్మలో తల్లి. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఏ బిడ్డలకు తల్లిగా పుట్టావో వాళ్ళు ఎంత అదృష్టవంతులో అని చెప్తున్నాడు. ఇప్పుడు నాకు కష్టం ఇష్టంరా అయ్యా అంటే, అయ్యా నాకు కష్టం ఇష్టంరా, ఎంత కష్టపడతామంటే నాకు కష్టం ఇష్టంరా అయ్యా అని చెప్పేదంట. అలాగే కష్టపడకుండా ఒక మెతుకు ముట్టుకునేది కాదన్నమాట. ఒక అన్నం కష్టపడకుండా పని చేయకుండా ఒకరోజు కూడా అన్నం తినేది కాదు. అంత ఏమి సేవా ధర్మం అమ్మ అనేది. ఎంత సేవ. ఆడవాళ్ళందరూ కూడా ఇంతే. చాలా వరకు స్త్రీలందరూ కూడా మన ఇంట్లో వాళ్ళని చూస్తూనే ఉంటాం. వాళ్ళందరూ కూడా ఇదే తీరుగా ఉంటారు. వాళ్ళ గురించి అందరి గురించి చెప్పినట్లయింది ఇది. తర్వాత నీ బంగారు కడుపు తల్లి, పంచపాండవులే కాకుండా 2 ఆడపిల్లలకు జన్మించిన కన్ని తల్లి ఉంటూ ఊరంతా కొనియాడుతుంటే మా 7 మంది పిల్లలు నీకేమమ్మా అని అందరూ పొగుడుతున్నారంట. పొగుడుతున్నా కూడా నువ్వు ఏం చేసావు, మమ్మల్ని రెక్కల కింద దాచుకొని మురిసిపోయావు. నీ రెక్కల కింద దాచుకొని చూసి ఎంతో మురిసిపోయినావు నువ్వు. కొండకు పోతే గమ్మున రావు, కట్టెల మోపుతో తిరిగి వస్తావు. అంటే పోయి కొండ వస్తున్నావు అనుకోదు, వచ్చే దారులు కట్టెలన్నీ మోపు కట్టుకొని వస్తుందంట. అట్లాగే సేనికి పోతే గమ్మున రాదు, గడ్డి మోపు తీసుకొని పశువుల కోసం గడ్డి మోసుకొని వస్తుంది. కాసేపైనా పోని కూసింత సేపైనా నడుము వాల్చవు. అంటే కాసేపైనా పడుకుంటావా అని అనుకోదు. మగ్గంలో దిగి వాటిస్తూనే ఉంటావు. వాళ్ళు మగ్గం వేసేవాళ్ళు కదా, నేతగాళ్ళు. కాబట్టి మగ్గంలో దిగి నేత వాటిస్తూనే ఉంటుందంట.
అయితే మరి ఆమె గుర్తుగా కొన్ని ఆమె నేసినటువంటి అన్నీ కూడా మగవరాలు అన్నీ కూడా భద్రంగా అటక మీద పెట్టించండి, రేపు మీ పిల్లలకు చూపించండి నావని అని ఆ గుర్తులుగా అవి కూడా చెప్పింది. తర్వాత వాళ్ళు చూడండి ఎంత ఉద్యోగం చేసి పిల్లల్ని ఎంతమంది పోసినా ఒక బిడ్డ దగ్గర ఉండరు వాళ్ళు స్వతంత్రంగా తల్లి భార్య భర్తలు ఇద్దరు వాళ్ళ ఊరిలోనే ఉన్నారంట. ఏ కొడుకు దగ్గర ఉండొచ్చు కదా, ఎంతమంది 5 మంది కొడుకు దగ్గర కూడా ఉండకుండా స్వతంత్రంగా వాళ్ళు ఊరిలోనే బ్రతికారు. అక్కడే ఉండి లాస్ట్లో ఆఖరాకి ఏమైంది, ఆమె అసలు చాలా ఆరోగ్యవంతురాలు. కానీ ఆమె పోల ముందు ఆయనే చనిపోయినారు. ఆయన చనిపోతే తర్వాత ఉగ్గుపెట్టినట్టు వారం రోజుల కల్లా ఈమె తను జాలించింది. చూసారా, అది చాలామంది నేను కూడా చూసాను, చాలామంది వారానికి ఉగ్గుపెట్టి నిజంగా మా వారు నానమ్మ కూడా అంతేనంట. ఆయన ఇన్స్పెక్టర్ అయితే మంచి పూజలు చేసేది. ఆయన చనిపోయిన వారం రోజులు అప్పలే నేను చనిపోవాలనుకొని చనిపోయింది. ఏం ఆత్మహత్యలనేం కాదు, వాడు సొంత వాళ్ళే చనిపోవాలని దీక్ష పెట్టించేది చనిపోతుంది అదనమాట. అట్లా ఆయన చనిపోయిన వారం రోజుల కల్లా భీష్ముడు ఎలాగా ఆయన అంశయం మీద ఉన్నాడో అన్ని రోజులు ఉండి తర్వాత చనిపోయినట్టు ఇవి కూడా ఆయన చనిపోయిన వారం రోజుల కల్లా తనువు జాలించిందనమాట. స్వచ్ఛందంగా, అంటే ఏమి ఆత్మహత్యలు అటువంటి ఏం కాదనమాట, బలవంతంగా ప్రాణం తీసుకోవడం కాకుండా స్వచ్ఛందంగా ఆమె ప్రాణాలు పోయినాయంటే ఆమె ఎంత మహాత్మురాలో, ఎంత నిజంగా ఎంత మంచి హృదయం అది, అంతే కదా. వాళ్ళు ఎంత మంచి హృదయం, ఎంత స్వచ్ఛగా ఉంటే కదా అంత ఇదిగా వాళ్ళు ప్రాణం పోదంటే ఊరికి పోతుందా, మనకు పోవాలంటే పోదు కదా. అది ఆ విధంగా ఆమె గురించి అంత చక్కగా కన్నతల్లి గురించి అంత చక్కగా ఈ రోజుల్లో చెప్పండి, ఎంత కన్నతల్లిదండ్రులు చూడకుండా అనాథాశ్రమాలుగా వదిలేస్తాడు ఎంతోమంది. అటువంటిప్పుడు ఆయన వాళ్ళ తల్లి గురించి ఇంత గొప్పగా చెప్పారు. ఆ చెప్పడమే లాస్ట్లో ఒక కోరుకున్నచ్చు చివరిలో ఆయన, అమ్మ నాది ఒక్క చిరకాల కోరికగా మిగిలిపోయిందమ్మా, నీకు అమ్మగా పుట్టి నీ రుణం తీర్చుకోవాలని ఉందమ్మా, నీకు మళ్ళీ నేను అమ్మగా పుట్టి నీ రుణం తీర్చుకోవాలి. చూడండి ఎంత అంటే మనం అనుకుంటాం, అమ్మ నీ రుణం ఎట్లా తీసుకుంటామని అంటాం. అట్లా నీకు అమ్మగా పుట్టి ఎప్పుడైనా సరే నీకు అమ్మగా పుట్టి నీ రుణం తీర్చుకోవాలి ఉందమ్మా అటువంటి ఆర్దతో మన హృదయం అంతా కూడా ద్రవించేటట్టుగా మంచి కవితను రాశారు. అది నాకు నచ్చింది. ధన్యవాదాలండి. ఓకే మిత్రులారా, సరే ఇది కాఫీ తాగుతూ వినొచ్చు, ఏదే మెయిన్ మేడం చెప్పేసింది కాబట్టి 2 మాటలే కాబట్టి ఇక్కడ ఏందో ఈ వరుస 4 కవితలు అన్నీ ఆదరతో కూడిన కవితలే వచ్చాయి ఈసారి. సరే, రాధయ్య గారి గురించి చెప్పే ముందు దీంట్లో ఒక్క మాట, నేను పోయాక నా మగ్గం పనిముట్టు జాగ్రత్తగా అటక మీద పెట్టించండి. ఇది గొప్ప మాట ఇది. ఎందుకంటే పాతయన్నీ మాసిపోతున్నాయి. మగ్గం అంటే ఏందో తెలియదు, కండి అంటే ఏందో తెలియదు, దాన్ని తిప్పే రాట్నం అంటే తెలియదు. ఇప్పుడు పరిస్థితి అట్టుంది. అఫ్కోర్స్ నిజం చెప్పాలంటే బియ్యం ఎట్నుంచి వస్తాయంటే డిమార్ట్లో ఉన్నాయని చెప్తే స్థితిలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు పాతయన్నీ దాచిపెట్టడం చాలా ముఖ్యం. మంచి మాట చెప్పాడు. ఇంకపోతే అవును. తర్వాత రాధయ్య గురించి ఒక్క మాట, ఎప్పుడైనా మీకు దొరికితే రాధయ్య 4 కవిత్వ విశ్లేషణ పుస్తకాలు రాస్తున్నాడు. నా దగ్గర 2 ఉన్నాయి, మిగతా 2 లేవు. 2, 3 ఉన్నాయి నా దగ్గర. కవిత్వం ఒక సామాజిక స్వప్నం 2011లో రాశాడు. కవిత్వం సామాజిక సంస్కారం 2012లో రాశాడు. కవిత్వం సామాజిక సత్యం 2013, సామాజిక చైతన్యం 2014. మేము ఫస్ట్ స్టేజ్లో ఈ 2011, 12 అవి చదివాం. చాలా ఇన్స్పైర్ అయ్యాం. అంత విశ్లేషణ అయితే రాధయ్యకు చాలా గొప్ప వ్యక్తి. మీ అందరికీ తెలిసిన విషయమే. భార్య చనిపోయి, కొడుకు చనిపోయి అనేక బాధలు పడుతున్నా కూడా ఇంకా సాహిత్యాన్ని వదలకుండా ప్రతి సంవత్సరం వాళ్ళ భార్య పేరు మీద, వాళ్ళ కొడుకు పేరు మీద ఇవి ఇస్తున్నాడు. అట్లాగే అసలు ఇంకా గొప్ప ఆస్తి 3 సంపాదించాడు. పెళ్ళూరు సునీల్ని, గోపాల్ని, సిద్ధార్థాన్ని, ముగ్గురు ఆనిముత్యాల్ని సంపాదించి శిష్యులుగా పెట్టాడు. సో మంచి కవిత.
అమ్మ గురించి ఎప్పుడు చెప్పినా అది గొప్ప కవితగానే ఉంటుంది. నెక్స్ట్ చదవాల్సిన వాళ్ళు